వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరిక. పండుగ వాతావరణంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ప్రొద్దుటూరు నుండి దాదాపు 250 మంది విజయవాడకు వెళ్తారు. ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడి. కుప్పంలో జల్లికట్టు బ్యానర్ల ఏర్పాటుపై ఘర్షణ. రాళ్లతో దాడి, పలువురికి తీవ్ర గాయాలు. గొర్రెల మందపై దూసుకెళ్లిన బొలోరో. 26 గొర్రెలు మృతి, 30 గొర్రెలకు గాయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసిందని, అలాగే మార్పులు చేర్పులు చేయనున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా, బాధ్యతగా పరిగణించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తులు డబ్బు వ్యవహారాలు, లావాదేవీలను బ్యాంకుల ద్వారా కొనసాగించుకోవాలని, లేని పక్షంలో పోలీసుల తనిఖీలతో ఇబ్బంది తప్పదని ఆయన హెచ్చరించారు. ఎక్కడ ఎన్నికల కమిషన్ కు ఆటంకం కలిగించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం చంద్రబాబు నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన కేసులపై స్పందిస్తూ రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు పాలు కాక తప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిపై అవినీతి నిరోధక చట్టాన్ని ఉపయోగించి నమోదు చేసిన కేసులు ఏమైతే ఉన్నాయో, ప్రజల యొక్క సొమ్మును ప్రభుత్వంలో ఉండి స్వాహా చేసినాడని చెప్పి ఏ కేసులు అయితే నమోదైనాయో, అందులో ఆయన 52 రోజులు రిమాండ్కి పోయి ఇచ్చినాడు. గగ్గోలు పెట్టినాడు ఆయన. ఆ 52 రోజులు నేను నేరం చేయలేదు అని కాదు, ఆయన గగ్గోలు పెట్టింది. విచిత్రం ప్రజలు తెలుసుకోవాలి. ఈ సెక్షన్ నాకు వర్తించదు, 17A నాకు వర్తించదు. ఎప్పుడే కానీ మీరు గమనించండి ప్రజలారా, నేను నేరం చేయలే అని చెప్పలే ఆయన. ఈ సెక్షన్ నాకు వర్తించదు, ఈ సెక్షన్ నాకు వర్తించదు అంటాడు. దాని మీద కింది కోర్టు అయిపోయింది, పైకోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకు కూడా పోయి క్వాష్ పిటిషన్ వేసినాడు. తన రిమాండ్ రిపోర్టు చెల్లదు, తనను అక్రమంగా రిమాండ్కి పంపించినారు, ఆ రిమాండ్ రిపోర్ట్ను క్వాష్ చేయమని వేసినారు. సుప్రీంకోర్టులో 2 జడ్జీలు ఉండే చోట ఇద్దరు భిన్నాభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఒకటే అభిప్రాయం చేసినారు. 17Aకి అయితే ఒకరు వర్తిస్తుంది అన్నారు, ఒకరు వర్తించదు అన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ విషయంలో మాత్రం ఇద్దరు ఒక అభిప్రాయం చెప్పినారు. ఏమని? రిమాండ్ రిపోర్టును క్వాష్ చేసేదానికి కుదరదు, రిమాండ్కు పంపడం అనేది సహజమే, గవర్నర్ యొక్క అనుమతి లేనప్పటికీ కూడా రిమాండ్కు పంపకూడదని రూల్ అయితే లేదు, ఏసీబీ కోర్టుకు రిమాండ్ పంపే అధికారం ఉంది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వారికైనా మరొకరికైనా అర్థం కావాల్సినది ఏంటంటే, చంద్రబాబు గారి పైన నమోదు చేసిన కేసులు చట్టబద్ధమైనటియే. చంద్రబాబు గారిని రిమాండ్ పంపడం అన్నది చట్టబద్ధతే. చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టినదంతా కూడా నిష్ప్రయోజనమే. ఇది సుప్రీంకోర్టు తెలిసినది. ఇంకా భారతదేశంలో ఇంతకంటే వేరే కోర్టు లేదు, ఇంకా సుప్రీంకోర్టే ఉండేది, అయిపోయింది. అంటే ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రిమాండు చట్టబద్ధత, యొక్క అరెస్టు చట్టతే అని చెప్పి ఇచ్చింది. ఇది ఎవరికి విజయమో, ఎవరికి పాక్షిక విజయమో, ఎవరికి శాశ్వత విజయమో ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయాలి. ముందుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సంఘాలు గుద్దుకుంటున్నారు. ఇది మాకు పాక్షిక విజయము, ఇది మరొక విజయము. ఎట్లా విజయం అవుతుంది మీకు? 17A వర్తించదని ఇద్దరు ఇచ్చినారా? వర్తిస్తుందని ఇచ్చినారా? మీ రిమాండ్ రిపోర్ట్ చెల్లదని ఇచ్చినారా? ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పినారా? రిమాండ్ చేయకూడదు అన్నారా? ఇంకా స్పష్టంగా జడ్జి గారు చెప్తున్నారు, 17A అనేది
నేరస్తులను సంరక్షించడానికి కాదు అని చెప్తున్నారు. దాంట్లో చాలా కీలకమైన మాట. ఆ సెక్షన్ వచ్చినదే నేరస్తులను సంరక్షించడానికి కాదు. అందులో ఉండే చిన్న చితగా వెసులుబాటు. ఈ 19వ తేదీ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాలలో పలువురు టీడీపీ నాయకులు, వరద అభిమానులు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకొని చర్చించారు. 7,000 మంది నాయకులు, కార్యకర్తలతో సభకు వెళ్లనున్నట్లు వెల్లడి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, గ్రామ వార్డు స్థాయి టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారు. 200 మంది మోటార్ సైకిళ్ళలో వస్తూ ఉన్నారు. కార్లు కూడా సుమారుగా ఇప్పుడు 70 కార్లు అయినాయి. ఇంకా ఏ ప్రాంతం నుంచి ఎంతమంది జనాభా వస్తారో అనేది మీరు ఒక అంచనా చెప్తే, ఆ అంచనా ప్రకారము మనుషులు ఇంతమంది వస్తాం, పలాని ఊరు నుంచి కానీ పలాని వార్డు నుంచి ఇంతమంది వస్తామని చెప్తే వాటన్నిటిని లెక్క రాసుకొని వాళ్ళకు అనుగుణంగా ఏ బండ్లను మనం పంపించాలనే దాని గురించి ఆలోచన చేసేదానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పొద్దుటూరు నుంచి ఇప్పుడు ఇన్ఛార్జిలోని ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన మనుషులు తీసుకుంటున్నారు. మన సురేష్ నాయుడు గారు కూడా మనుషులు తీసుకుపోతున్నారు. లింగారెడ్డి గారు కూడా మనుషులు తీసుకుపోతున్నారు. ఇట్లా పోయే కారణంగా మనకు బస్సులు బాగా డిమాండ్గా ఉన్నాయి. లారీలు పెట్టినా పర్వాలేదనే వాళ్ళందరూ ఎవరన్నా ఉండేటట్టుంటే ఆ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే అన్ని బస్సులే కావాలంటే మనకు దొరికే పరిస్థితులు లేదు. ఎందుకంటే రాత్రిలో హైదరాబాద్ పోయి దాదాపు ఇప్పటికీ 36 వార్డులు అయిపోయేసినాం. 30 వార్డులు అంటే దాదాపు 1,20,000 మంది ఇంట్లో మనుషులను మనం ప్రతి ఇంటికి పోయి వాళ్ళందరినీ ఓటు అడిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి దాదాపు 1,20,000 మందితో ప్రతి ఇంటికి పోయి, ప్రతి గుమ్మానికి పోయి, ప్రతి మనిషితో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఉండబడిన మనిషితో అయితే ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ భారీగా మనం కమలాపురం రమ్మని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పబ్లిక్ మీటింగ్ విజయవాడలో జనవరి 19న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రజాస్వామ్యవాదులకు శుభదినం అని అన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తమ ప్రభుత్వ హయాంలో జరగడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల వ్యయంతో తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా మ్యూజికల్ మౌంటైన్, లైబ్రరీ, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ థియేటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. పండగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుండి దళిత జాతి నాయకులు, అగ్రవర్గాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులు పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే ప్రొద్దుటూరు నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 బస్సుల్లో దాదాపు 250 మంది విజయవాడకు వెళ్తున్నారని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం మాత్రం కాదు, అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ప్రదర్శించేందుకు ఒక ఏసీ థియేటర్ను, అలాగే ఒక మ్యూజియం, అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం వెనుక భాగంలో కాస్టింగ్ శిల్పి ప్రసాద్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రజాస్వామ్యవాదులందరికీ మంచి శుభదినమైనటువంటి రోజు 19వ తారీఖున ఈ నెల. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ మనస్సును గెలవగలిగినటువంటి సంఘటనకు శ్రీకారం చుడతా ఉంది 19వ తారీఖు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి
125 అడుగుల విగ్రహం, 206 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ విగ్రహం. విగ్రహాన్ని పెట్టి పీఠమే 81 అడుగు, విగ్రహం 125 అడుగులు, 206 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది. భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, ఇంత గొప్ప విగ్రహం, ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు. ఉత్త విగ్రహాన్ని మాత్రమే సంబంధించినటువంటి, మన అందరికీ సంబంధించినటువంటి, ప్రజాస్వామ్యవాదులకు ఇష్టమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఒక పండగ వాతావరణంలో చేస్తున్నాడు 19 తారీఖున. పండగ వాతావరణం ఉంది ఈరోజు రాష్ట్రంలో. 19 తారీఖు ఒక విశేషమైన రోజుగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా, ఏ ఊళ్ళో చూసినా 19 తారీఖున విజయవాడ నట్టి నడిబొడ్డులో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 200 అడుగులు ఎత్తులో పెడుతున్నారంట. గొప్పగా స్మృతివనాన్ని తయారు చేసినారు. ఒక మ్యూజియం ఉంది, ఏసీ థియేటర్ ఉంది. ఆయన రకరకాల విశేషాలతో కూడినటువంటి కథ అక్కడ ఉంది అని చెప్పి ఒక విశేషంగా పండగ వాతావరణంలో మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఘనత అంతా కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంత ప్రాధాన్యత ఇచ్చినాడు బిఆర్ అంబేద్కర్ గారికి. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలోనూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, 175 నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి తప్పనిసరిగా దళిత జాతికి సంబంధించిన నాయకులు, కడప జిల్లా ప్రొద్దుటూరులో 14,50,000 రూపాయలు సీజ్ చేశారు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు. ప్రొద్దుటూరు 2 టౌన్ సీఐ ఇబ్రహీం వివరాలు తెలుపుతూ, తనిఖీల్లో భాగంగా బంగారు అంగళ్ల దగ్గర నగదును సీజ్ చేశామని అన్నారు. బాధితులు నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన వారిగా గుర్తించామని, వారు పెళ్లి ఉండడంతో బంగారం కొనడానికి వచ్చామని తెలిపారని అన్నారు. వారిపై అనుమానం రావడంతో తనిఖీ చేశామని అన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని అన్నారు. చంద్రనాయక్ కోసం వద్దులే కానీ రమ్మున్నాయా కంప్లైంట్ పడుతుంది. యూనిఫామ్ వాళ్ళు వాళ్ళది అనుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం కోట చంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ బ్యానర్లను ఏర్పాటుపై ఘర్షణ చోటు చేసుకుంది. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు. జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నగేష్, మురుగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కావాలనే తనపై వైసీపీకి చెందిన వారు దాడి చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. गाड़ी है
కోట చంద్రగిరి గుడిపల్లి మండలము. ఇక్కడ ఎద్దుల పండుగ నడుస్తూ ఉండింది సార్. అక్కడ మా మామ వైసీపీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళినారు. అంటే బ్యానర్లు ఎందుకు కట్టింది అనేసి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు ఇట్లా పీకులాడుతూ ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళినాము, నేను మా అన్న వెళ్ళేసి ఎందుకు పీకులాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు అప్పుడు వచ్చి కొట్టినారు సార్. మాది కోటశంకర్ గ్రామం, గుడిపల్లి మండలం సార్. మా ఊర్లో జల్లికట్ట జరపాలని చెప్పి పెద్దలు నిశ్చయించి మాట్లాడినారు నైట్. కానీ కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్లు వేసుకుని జరుపుతాము, డబ్బులన్నీ మేమే ఖర్చు పెడతామన్నారు. అందుకు మేము ఎవరు ఒప్పుకోలేదు. యూత్ పిల్లలు ఎవరు ఒప్పుకోకపోతే సరేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ పెద్దలంతా చేరి అందరూ కలిసి నడుపుతాము, ఎవరు బ్యానర్ లేకూడదని మాట్లాడుకుని పండుగ చేయాలనుకున్నారు. సరే అని చెప్పి అలా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపై బొలోరా వాహనం దూసుకువెళ్లింది. ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలోరా వాహనం గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలోరో డ్రైవర్ పరారయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ ఫోటోలు పెట్టాను. విత్తనాలు లేకపోతేనే పొట్లు అనుకున్నాను. 4 గంటలు పొట్టేది మల్లాపురం దగ్గర నుంచి కళ్యాణంలో వెళ్ళి బళ్ళారికి వెళ్తున్నాము. వాడు ఆపోజిట్గా వచ్చి గొర్రెలు గుద్దేసి. ఎన్ని గొర్రెలు? 45 గొర్రెలు. 45 గొర్రెలు చనిపోయినాయి, కాళ్ళు అన్నీ పోయినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరిక. పండుగ వాతావరణంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ప్రొద్దుటూరు నుండి దాదాపు 250 మంది విజయవాడకు వెళ్తారు. ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడి. కుప్పంలో జల్లికట్టు బ్యానర్ల ఏర్పాటుపై ఘర్షణ. రాళ్లతో దాడి, పలువురికి తీవ్ర గాయాలు. గొర్రెల మందపై దూసుకెళ్లిన బొలోరో. 26 గొర్రెలు మృతి, 30 గొర్రెలకు గాయాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.